హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి. అమ్మ దైవాలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఏమిటి అంటే, ఈరోజు చైత్రమాస బుధవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున శ్రీరామనవమి లోపు ఈ కథ విన్నవారికి అష్ట ఐశ్వర్యాలు కలుగును, సిరి సంపదలతో సుఖ సంతోషాలతో కలిగి ఉండును. శ్రీరామ నీనామ మెంతో రుచిరా, ఆ ఒక్క సంకీర్తనే చాలు వద్దికై మము రక్షించగా తక్కిన విబండగారణ దాచి ఉండని నెక్క సముగు నీ నామం వెల సులభం ఫలమధికం దికాకై నన్నే లితివిక ఆవితీరని నాదనమయ్య అని సంకీర్తనతో భగవన్నామాన్ని స్తుతించాడు అన్నమయ్య. అలాంటి రామనామానికి ఉన్న శక్తి ఎంతో మహత్తరమైనది. రామ అనే శబ్దానికి ఎంతో మహిత్యం ఉంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోనే 5వ అక్షరం రా అని, నమశివాయ అని పంచాక్షరి మంత్రంలోనే 2వ అక్షరమైన మా కలిపితే రామ శబ్దం ఉద్భవిస్తుంది. పవిత్రమైన రామనామం వలన భక్తులు సంసార సాగరాన్ని అవలీలలుగా దాటగలుగుతారు. వారి సకల పాపాలన్నీ కూడా నశిస్తాయి, సుఖ సంపదలు కలుగుతాయి, మోక్షం లభిస్తుంది. అయితే చేసే నామం కూడా చిత్తశుద్ధితో చేయగలిగినప్పుడే ఫలితం అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి పార్వతీదేవి శివునితో, స్వామి, అన్ని నామాల్లో కంటే ఏ నామం గొప్పది? ఏ నామం జపం వల్ల పుణ్యఫలాలు సిద్ధిస్తాయి? నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగిందంట. అప్పుడు శివుడు కేవలం రామనామం వల్ల మాత్రమే సర్వ సౌఖ్యాలు, మోక్షం సిద్ధిస్తాయి అని చెబుతూ రామనామ మహత్యాన్ని ఇలా వివరించాడు. శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం. రామ రామ వరాననే దేవి ఒక్క రామనామం 1000 విష్ణునామాలతో సరి సమానం. అందుకే ఎల్లప్పుడూ రామ రామ అంటూ రామనామాన్నే ప్రార్థిస్తూ ఉండాలి అని వివరించాడు. అయితే మనం శ్రీరామ సంకీర్తనలో శుద్ధ బ్రహ్మ పరత్పర రామ అని పాడుతూ ఉంటాం. అంటే శ్రీరాముడు పరబ్రహ్మ పేరు కాదని, పరబ్రహ్మి శ్రీరాముడిగా అవతరించిందని తెలుస్తుంది. తీవ్ర వైరాగ్యంతో రామనామ జపం చేసే తప్పక సంచిత ఆగమ కర్మలు నాశనమవుతాయి అంటారు స్వామి సుకృతానంద స్వామి. ఓం శ్రీరామ జయ రామ జయ రామ జయ రామ అనే మహామంత్రాన్ని జపించమని నారదుడు హనుమంతుణ్ణి చెప్పినట్టు పురాణ కథల్లో ఉంది. అప్పటి నుంచి క్షమం తప్పకుండా హనుమంతునికి ఎలాంటి శక్తి నుంచి ఆపదలు వచ్చినా ఆ మహామంత్రాన్నే జపిస్తూ ఉండేవాడు. ఆ మహామంత్రాన్ని జపించిన వారికి ఆపదలు తొలగిపోవడమే కాదు, శ్రీరాముని అనుగ్రహం కూడా లభిస్తుంది. శ్రీ బుధ కౌశిక ముని రచించిన శ్రీరామ రక్ష స్తోత్రంలోనే రామనామం గొప్పదనం గురించి చాలా వర్ణించి ఉంది. రామేతి రామ భద్రేతి రామ చద్రేతి వాస్మరన్ నరో నలిపిత్ పాపరుక్తం ముక్తి విదాతి. రామ రామ భద్ర రామచంద్ర అనే నామాన్ని స్మరించడం వల్ల మానవుడు పాప విముక్తి అవ్వడమే కాకుండా సకల సంపదలు, మోక్షాన్ని కూడా పొందుతాడు. అంతకాదు, యమదూతలను కూడా ఆ నామం భయభద్రులను చేస్తుందంట. అందుకేనేమో రాముణ్ణి కంటే రామనామం గొప్పది అంటారు. అందుకే కంచర్ల గోపన్న భక్త రామదాసు కూడా శ్రీరామనామ ఎంతో రుచిరా అంటూ రామనామం గొప్పదనాన్ని వర్ణించాడు. ఏ కారణమైనా మనకు అనుకూలంగా జరగాలంటే ఆ భగవాన్
స్వర్మను మించిందని ఏదీ లేదు. ఆ రామనామాన్ని జీవితపు చివరి క్షణంలో కాదు, గుర్తు పెట్టుకోవలసినది క్షణమైన ఈ జీవితంలో సదా స్మరించాలి. అలా స్మరిస్తూ ఆ రాముణ్ణి సాన్నిధ్యం పొందడానికి, మోక్షం పొందడానికి తపిద్దాం. మన జీవితాన్ని తరలింప చేసుకుందామా? రామనవమి శ్రీరాముని జననమైన నవమి తిథి నాడే ఆయన వివాహం సీతా మహాదేవితో అయ్యిందంట. అట్లే రాజ్య పట్టాభిషేకం కూడా నవమి నాడేనట. అందుకనే శ్రీరామనవమి అని చైత్రశుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాం. శ్రీరామనవమి పూజా విధానం. చైత్రమాసం పునర్వసు నక్షత్రం నవమి రోజున శ్రీరామచంద్రుడు జన్మించాను. నవమి నాడే సీతా మహాదేవితో వివాహం. నవమి నాడే రాజ్య పట్టాభిషేకం జరిగినవి రామాయణ కావ్యం తెలుపుచున్నది. శ్రీరామచంద్రునికి నవమికి ఉన్న ఈ సంబంధం వల్ల శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ మాసంలో నవమి నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరామనవమి వేసవి కాలంలో వచ్చే పండగ చైత్రశుద్ధ నవమి నాడే, అనగా చైత్రమాసంలో శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. కొందరు చైత్రశుద్ధ పాడ్యం నుండి నవమి వరకు రామనవరాత్రోత్సవం జరుపుకుందురు. ఈ 9 దినములందరూ రామాయణ పారాయణం, రాత్రులంతా రామకథ కాలక్షేపం జరుపుకుంటారు. శ్రీరామనవమి నుండి రామకోటి వ్రాయుట ప్రారంభించి మరుసటి శ్రీరామనవమికి ఆ వ్రతం ముగించిన ఆధారం కూడా కలదు. శ్రీరామనామం 1,00,000 కోటి వ్రాసిన ఒక్కొక్క అక్షరమే మహాపాతకులము నశింపజేయనని శంకరుడు పార్వతికి చెప్పినట్లు బహుశా ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదన వివరించబడినది. శ్రీరామనవమి రోజు కుటుంబ సభ్యులందరూ పెందల గడిసే పొద్దునే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రములు ధరించాలి. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి పటమును గాని సీతారాముల విగ్రహములు గాని పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి. నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి వడపప్పు నానబెట్టి పెసరపప్పు పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి పూరిలోని రామాలయము పందిళ్లకు వెళ్ళి సీతారాములను చూసి వారిని ధ్యానించుకొని ప్రసాదం స్వీకరించాలి. వీలైన వారు రామాలయంలో కానీ శ్రీరామనవమి పందిళ్ళులోగానే సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు. లేదా ఆ సమయానికి పెళ్ళి సీతారాముల కళ్యాణం చూసి రావాలి. శ్రీ సీతారాముల గుడి లేని గ్రామం ఉండదు. శ్రీరామ అని మొట్టమొదట వ్రాయక ఏ వ్రాతియు వాయబడదు అను నానుడి వచ్చినది. ఆ విధంగా శ్రీరామనవమి మానవులకి పర్వదినమైనది. చైత్రమాసం పునర్వసు నక్షత్రం నవమి రోజున శ్రీరామచంద్రుడు జన్మించాను. నవమి నాడే సీతా మహాదేవితో వివాహం. నవమి నాడే రాజ్య పట్టాభిషేకం జరిగేను. రామాయణం కావ్యం తెలుపుచున్నది. శ్రీరామచంద్రునికి నవమికి ఉన్న సంబంధం వల్ల శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్రమాసంలో నవమి నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరామనవమి వేసవి కాలంలో వచ్చే పండుగ చైత్రశుద్ధ నవమి నాడు, అనగా చైత్రమాసంలో శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులతో పెందిల గడిసే పొద్దునే నిద్రలేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన లేదా కొత్త వస్త్రములు ధరించాలి. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి పటమును గాని సీతారాముల విగ్రహములు గాని పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి. నీటిలో బెల్లం, మిరియాలు, ఏలకులు కలిపి పానకం తయారు చేసి వడపప్పు నానబెట్టి పెసరపప్పు పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి.
సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిపి పూరిలోని రామాలయంకు పందిళ్లకు సీతారాములను చూసి వారిని ధ్యానించుకొని ప్రసాదం స్వీకరించాలి. వీలైన వారు రామాలయంలో కానీ శ్రీరామనవమి పందిళ్ళలో కానీ సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు. లేదా ఆ సమయానికి పెళ్లి సీతారాముల కళ్యాణం చూసి రావాలి. భద్రాచలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో గోదావరి నది దక్షిణ తీరమున భద్రాచలం పట్టణం ఉంది. జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కిలోమీటర్లు. భద్రాచలం పట్టణం పేరునే ప్రభుత్వం దూరంలో ఉన్నది. ఈ పట్టణం 2022లో శ్రీరామ దివ్యక్షేత్రం పట్టణంగా మార్చింది. గోల్కొండ నవాబ్ అబుల్ హసన్ తానిష్ పాలన కాలంలో భద్రాచల ప్రాంతానికి తహసీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోనే నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి పనులు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చేయకుండా ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు, చింతకు పథకం, పచ్చల పథకం మొదలైనవి చేయించాడు. ఆ సొమ్ము విషమై తానిష్ గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా ఆ చెరసాల నుండి తనను విముక్తి చేయమని రాముణ్ణి ప్రార్థించాడు. గోపన్న సందర్భంలో రామున్నై పాటల రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కలిగిపోయిన రాముడు దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానిష్కు చెల్లించి గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని చరిత్ర. ఆ విధంగా కచ్చర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది. దేవాలయం భద్రగిరి తన కొండపై ఉంటుంది. సీత, లక్ష్మణ, హనుమంతుని సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. సీతమ్మ రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడికి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరి దేవస్థానంలో లేని ప్రత్యేకత ఇది. భద్రాచలంలోని శ్రీరాముని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునుగా వెళ్ళిన తరువాత మరలా భూమి మీదకు వచ్చి తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినవాడు. శ్రీరామనవమి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణం ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. జాతీయ ప్రాముఖ్యతనికి సంతరించుకున్నది కళ్యాణోత్సవం. తిలకించడానికి లక్షల మంది యాత్రికులు వస్తారు. ఉత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలైన ప్రముఖులు, ప్రభుత్వ అధినేతలు, అధికారులు కూడా పాల్గొంటారు. ఇక్కడ జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఆల్ ఇండియా రేడియో, టీవీలో ప్రసారం చేయించబడతాయి. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధ రకాల నగలు దేవస్థానం ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంటారు. స్వామివారి నిత్యోత్సవాలు, ప్రభాత సేవ, దత్తదానోత్సవం, బాల భోగిది ఆరాధనలు, పవలింపు సేవ వరకు చూడవచ్చును. పునర్వసు నక్షత్రం గల రోజులు, ఏకాదశి, పౌర్ణమి తిథుల యందు, సంక్రమణములు యందు స్వామివారికి అభిషేక, సహస్రనామార్చన, గ్రామోత్సవాదులు చేయబడును. ఇతర పర్యాటక స్థలాలు, వర్ణశాల వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండి సీతను రావుణ్ణి అపహరించిన స్థానిక కథం, పాపికొండలు, సుందరమైన గోదావరి కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మరొక కథతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.